అందరికీ నమస్కారము. జ్యోతిష్యానికి సంబంధించినటువంటి విషయాలు తెలుసుకునే క్రమంలో కొందరు డేట్ ఆఫ్ బర్త్ తప్పుగా ఇవ్వడము, తదుపరి ఫోన్ చేసి మేము ఇచ్చిన డేట్ ఆఫ్ బర్త్ తప్పండి, మళ్ళీ ఒకసారి చూడండి అనడము. దాని కారణం చేత మాకు ఎంతో సమయం వృధా అవ్వడం లాంటిది కూడా చూస్తున్నాము. దయచేసి మీకు మేము చెప్పేది ఏమిటంటే, పుట్టినరోజు వివరములు ఇచ్చే సమయంలో 1కి 4 సార్లు మీ యొక్క వ్యక్తిగత జాతకము పరిశీలన చేపించుకుంటున్నారు కాబట్టి మీ పుట్టినరోజు వివరములు పూర్తిగా పరిశీలన చేసుకొని తదుపరి మాకు పంపించవలసినటువంటి బాధ్యత మీకుంటుంది. కాబట్టి జ్యోతిష్యానికి సంబంధించినటువంటి ఏ సందేహం ఉన్నా నివృత్తి చేసుకోవడం తప్పేమీ కాదు. కానీ జాతకము చూపించుకునే క్రమంలో డేట్ ఆఫ్ బర్త్ తప్పిస్తే అది మేము 2-3 గంటల పాటు మీ డేటు చూసి జాతకము రాస్తూ ఉంటాము. మీరు చెప్పిన సమస్యకు ఇచ్చిన డేట్ ఆఫ్ బర్త్‌కి సంబంధం ఉండకపోవడం కారణంగా దానిలో మేము ఎంతో ఇబ్బంది పడుతూ ఉంటాము. కాబట్టి మీరు డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చే క్రమంలోనే చక్కగా మాకు అనుకూలంగా ఉండే విధంగా మీ పుట్టినరోజు వివరములు తొలిసారే ఖచ్చితమైనటువంటి పుట్టినరోజు వివరములు ఇవ్వండి. కొందరైతే పుట్టినరోజు వివరములు తప్పు ఇచ్చి జాతకము చెప్తున్న క్రమంలో మీకు ఈ డేట్ ఆఫ్ బర్త్ సరిగా అవ్వడం లేదండి, మ్యాచ్ అవ్వడం లేదు అని చెప్పినప్పటికీ కూడా మొండిగా ఇదేనండి మా పుట్టినరోజు వివరములు అంటారు. తిరిగి తిరిగి చివరాఖరికి లేదంటే తప్పు ఇచ్చాము అంటారు. కనీసం మన్నించండి అని కూడా అనే పరిస్థితి కూడా లేకుండా ఉండడము, మేము ఇబ్బంది పడడం లాంటిది చూస్తున్నాము. కాబట్టి జాతక వివరణ కావాలి అనుకున్నవారు మీరు ఖచ్చితంగా మీ పుట్టినరోజు సరిగ్గా ఇవ్వండి. లేదు పుట్టినరోజు వివరములు సరిగ్గా లేవు అనుకున్నవారు మీ నామ నక్షత్రం ద్వారా జాతక పరిశీలన చేపించుకోండి.